V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆరిలోవ పెద్దగదిలి సాలిపేట వద్ద అభయ గణపతి ఆలయం 6వ వార్షికోత్సవం. ఆ యొక్క గణేశుని దర్శించుకోవడానికి ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. స్వామివారికి పంచామృత అభిషేకములు. సాయంత్రం కోలాటంలో సుమారు 1000 మందికి పైగా ఈ యొక్క కోలాటంలో పాల్గొంటారని తెలియజేశారు. ఓం గణానాం త్వా గణపతిం వవాకవి కవీనాం ఉపవస్తవయం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్వోపసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం యత్పురుషం యదద్గురు కామ్యాసిద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు పుత్రాయ సకల విద్యా ప్రాప్తి. మన ఏరియాలో పెద్దగదిలి సాలిపేట ఏరియాలో శ్రీ 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 అభయ గణపతి 6వ వార్షికోత్సవం సంబరాలు ప్రారంభమైంది. మాకు 2019లో 3వ నెల 24 స్వామివారి ప్రాణప్రతిష్ఠ చేశాము. అలాగే చిన్న ప్యాకేజీ ఆ ప్యాకేజ్ ద్వారా అలాగా స్టెప్ బై స్టెప్ అలాగా పనిచేసాం. 2021లో మాకు అనుకోకుండా మాకు గుడి కట్టడానికి కొంతమంది డోనర్స్ వచ్చారు. వాళ్ళ వల్ల ఇంతవరకు మేము తీసుకొచ్చాం. ఇంకా ముందు నుంచి ఇంకా వెళ్ళాలనుకున్నాం. మాకు అధిక సంఖ్యలో డొనేషన్ చేసిన వారు గోవాది కిరణ్ కుమార్ గారు దంపతులు, రూపం మేడం గారు, వారికి మా కమిటీ తరఫున మా దైవం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నది పెద్దగదిలో గత 5 సంవత్సరాలుగా పెట్టారు. ఇది 6వ వార్షికోత్సవం. ఈ 6వ వార్షికోత్సవంలో స్వామివారికి మండపారాధన, నిత్యం పంచామృత అభిషేకాలు ఉంటాయి. అలాగే రేపు ఉదయం స్వామివారికి యొక్క మండపంలో మండపారాధన సహస్రార్చన ఉంటుంది. సోమవారం నాడు లక్ష్మీ గణపతి హోమం చేస్తాము ఉదయం 9 గంటలకి. తర్వాత స్వామివారికి చిత్తిపుత్తి వివాహ సమేతంగా కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అదే నాడు సోమవారం మధ్యాహ్నం నుంచి అన్నదాన సమారాధన ఉంటుంది. ఇది ఈ పెద్దగదిలి గ్రామంలో వేంచే ఉన్న శ్రీ అభయ గణపతి వారి యొక్క ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన కార్యక్రమాలు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రథమంగా ఉంటుంది. కోలాటాలతో వేస్తారు. ఊరేగింపులో కనీసం దగ్గర 1000 మంది దాకా పాల్గొంటారని మా ఎక్స్పెక్టేషను. మా ఊరి మహిళలే కోలాటం వేస్తున్నారు కాబట్టి చూడడానికి అందరూ వస్తారు. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం 9 గంటల వరకు నడుస్తుందని మేము భావిస్తున్నాం. జై